వాన ప్రాంతంలో దివీస్ చేస్తున్న అక్రమాలకి అలాగే అక్రమ నిర్మాణం అలాగే ప్రజా వ్యతిరేక నిర్మాణాన్ని చేస్తున్నటువంటి దివీస్ వారికి హెచ్చరిక ఏంటంటే గత 2016 సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా ఈ దివీస్ నిర్మిద్దామని చెప్పి వారు పూనుకొని ఈ స్థలానికి వచ్చి నిర్మాణం చేయడం జరుగుతుందని చెప్పి మనందరికీ కూడా తెలిసిందే. అప్పుడు వ్యతిరేకించాం. ప్రజలందరూ కూడా ఈ కోన ప్రాంతంలో ఉన్నటువంటి 30 గ్రామాల ప్రజలు కూడా వ్యతిరేకించాం. దానిని మా భూములు మేము ఇవ్వలేదు. చాలామంది అందులో ఒక 25 ఎకరాలు కానీ 30 ఎకరాలు కానీ కొంతమంది తెలియక అమాయక ప్రజల దగ్గర లాక్కొని వారి నిర్మాణాన్ని చేపట్టాలని అప్పుడు మొత్తం అందరినీ కూడా స్వాధీనం చేసుకోవాలని చూశారు. కానీ దాన్ని కోర్టులో వేసి నిలిపివేశాం. కోర్టు ధిక్కారణ కింద ఈ యొక్క పరిశ్రమ నెలకొల్పుతున్నారు కాబట్టి ఇది కట్టడానికి కుదరదని చెప్పి కోర్టులు కూడా ఉత్తర్వులు జారీ చేశాయి. కానీ అటువంటిది కూడా కోర్టుల్ని ప్రభుత్వం అలా ప్రజా ధిక్కారణ కూడా వ్యతిరేకించి కట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ యొక్క భారతదేశంలో అత్యంత ప్రమాణాలతో కూడినటువంటి ఆక్వారంగం ఇక్కడే ఉంది. భారతదేశానికి ఎక్కువ ఆదాయం వచ్చే ఏరియా కూడా ఇదే కాబట్టి ఈ ఏరియాని కలుషితం చేయడానికి కుదరదు. కలుషితం చేయడానికి ప్రభుత్వం చేపూరుకుందని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ మాట ఇవ్వడం జరిగింది. కానీ ఆయన కూడా అదే బ్యానర్ మీద వచ్చి పోరాడి మీటింగ్ కూడా 55 లక్షల నీరుని విడుదల చేస్తే అందులో 45 లక్షల నీటిని సముద్రంలో కుదిలితే అటు జల సంపద, ఇటు యాత్రీస్, ఇటు ప్రజా మనుగడ కూడా అందరూ కూడా కాలుష్యం అయిపోయి మనుగడ కోల్పోతారు. కాబట్టి ఇటువంటిది ఇక్కడ ఉండవలసింది ఇక్కడ కాదు. కానీ విశాఖపట్నం ఉన్నటువంటి ఫార్మా సిటీలో ఆ ఏరియాలో ఉండాలి కానీ ఎక్కువ ఉండకూడదని చెప్పి ఆయనే మాట ఇచ్చారు. అటువంటి మాట ఇచ్చి మాకు ఎంతో సంతోషపరిచి ఈ రోజున ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ తీరును మాట తప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మాట తప్పి ఈ కంపెనీకి మళ్ళీ అనుమతులు ఇచ్చారని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు దొంగసాటిని వచ్చి ఇక కార్యక్రమాన్ని మళ్ళీ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. కానీ ఆ రోజునే 500 కోట్లతో ఈ పరిశ్రమ నెలకొల్పుతున్నామని చెప్పి ప్రజలను మబ్బి పెట్టడానికి 1500 కోట్లతో ఇక కంపెనీని నిర్మాణం చేస్తున్నామని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం అవుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఉత్సాహం నెలకొల్పడానికి, ఎందుకంటే 500 కోట్ల కంపెనీ కాదు 1500 కోట్ల కంపెనీ అయితే మన ప్రజలందరికీ కూడా ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పి వాళ్ళు అడ్వర్టైజింగ్ చేసుకుని ప్రచారం చేసుకున్నారు తప్ప అదేం కాదు. కాకపోతే ఏంటంటే ఆ రోజుని ఎమ్మెల్యే గారు ఎటు చూసినా 1/2 కిలోమీటర్ కూడా సీసోర్కి వచ్చి 1/2 కిలోమీటర్ కూడా లేదు ఆ యొక్క కంపెనీకి. అది కూడా కోర్టు పర్యావరణానికి ముప్పి అని చెప్పి పర్యావరణ అనుమతి కూడా లేనటువంటి సమయంలో కూడా ఈ యొక్క కంపెనీని నిర్మించడం జరుగుతుంది. కాబట్టి అటు పర్యావరణానికి కూడా అనుమతి లేకుండా ప్రజలకు కూడా వ్యతిరేకించి ఈ యొక్క కంపెనీని నిర్మించగలబోతున్నారు. అలాగనే ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అధికారులు అలాగే సీఎం గారు, ఎమ్మెల్యే గారు, ప్రతి ఒక్కరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి యనమల రామకృష్ణ గారు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రామకృష్ణ గారు కూడా ఆయన 35 సంవత్సరాలు గెలిపించి మినిస్టర్గా ఆ హోదాలో ఉంచినటువంటి ప్రజలను ఇలా పట్టించుకోకుండా ఇవాళ యనమల రామకృష్ణ గారు కూడా ఆయన బాని వినిపించకుండా ఉన్నారంటే అది మా యొక్క చేసినటువంటి తప్పిదం ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాయకులను ఆలోచించి మొన్ననే కలెక్టర్ గారు వచ్చి కలెక్టర్ గారికి మా మొర వినిపించుకుందామంటే